ప్రతిక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ 9 మెయిన్గా స్పెషాలిటీస్ ఏంటంటే మెయిన్గా భుజానికి సంబంధించి మోకాలికి సంబంధించి తొండికి సంబంధించిన ఆపరేషన్ నేను అక్కడ ఆపరేట్ చేస్తుంటాను. సో మెయిన్గా భుజాలకు సంబంధించిన ఆపరేషన్లు నేను సౌత్ కొరియాలో ఎక్కువ ట్రైన్ అయ్యాను. భుజాల మార్పిడి అంటారు, అంతేకాకుండా భుజాల్లోనే టెండన్ ట్రాన్స్ఫర్స్ అంటారు అనమాట. అవి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించిన సర్జరీస్ నేను సౌత్ కొరియాలో ట్రైన్ అయ్యాను. తొండికి సంబంధించిన ఆపరేషన్లు రివిజన్ హిప్స్ అంటారు అనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా ఆపరేషన్ అయ్యింది, వాళ్ళకి అది ఫెయిల్ అయ్యి మళ్ళీ దాన్ని రివైవ్ చేయడం అలాంటి సంబంధించిన ఆపరేషన్స్ నేను దుబాయ్లో ట్రైన్ అయ్యాను ఎక్కువ. అండ్ మోకాలకు సంబంధించిన ఆపరేషన్లు కార్ట్లెస్ ప్రొసీజర్స్ అంటారు అనమాట. యంగ్ పీపుల్లో మనకి గేమ్స్ ఆడే వాళ్ళకి ఎక్కువ కామన్గా ఇది కార్ట్లెస్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. సో అలాంటి సంబంధించిన ఆపరేషన్ నేను సింగపూర్లో ట్రైన్ అవ్వడం జరిగింది అనమాట. సో జనరల్గా మనకి కామన్గా అంటే పాపులేషన్ జనాలు వచ్చే ఇబ్బందులు ఏంటంటే భుజాల్లో ఎక్కువ మంది ఇలా భుజాలు పైకి లేపలేకపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి అనమాట. సో వాటికి మనం ఎగ్జామినేషన్ ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత మనకి ఏమర్థం అవుతుందంటే అందులో టెండన్ కట్ అవుతుంది అనమాట. ఆ టెండన్ ఏదైతే భుజం పైకి లేపడానికి కష్టం అవుతుందో కావాలో ఆ కండ కట్ అవడం వల్ల ఈ భుజం పైకి లేపలేకపోతుంటారు జనాలు. సో వాళ్ళకి ఏంటంటే టెండన్ రిపేర్ అనమాట, కండ రిపేర్ చేస్తాం దానికి. కొంతమంది ఏంటంటే లేట్ స్టేజ్లో వస్తుంటారు అనమాట. ఒక 3 months కానీ 6 months కానీ 1 year కానీ వాళ్ళకి ఏంటంటే నార్మల్గా ఉన్న కండ పాడైపోయి అంతా మామూలుగా రెడ్డిష్గా ఉంటుంది అనమాట. అది పాడైపోయి ఫ్యాట్గా తయారవుతుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే మనం అది రిపేర్ చేసినా మళ్ళీ అది కట్ అయిపోతుంది, సర్జరీ ఫెయిల్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి అలాంటి లేట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి కూడా మనకి టెండన్ ట్రాన్స్ఫర్స్ అంటారు. అయితే ఇక్కడైతే ఏదైతే కండ ఉంటుందో సేమ్ అదే ఫంక్షన్ మనం వేరే కాల్లో నుంచి ఒక కండ తీసి ఇక్కడ పెడుతుంటాం. సో సేమ్ అదే ఫంక్షన్. సో దే బికమ్ ఫైన్. అట్లా ముందు కొంతమంది ఇంకా లేట్ స్టేజ్ వస్తుంటారు, ఒక 3-4 years తర్వాత వస్తుంటారు అనమాట. వాళ్ళకి ఏమవుతుందంటే పైన కండంతా పోవటం వల్ల ఏదైతే సపోర్ట్ ఉంటుందో అది పోవటం వల్ల ఈ భుజం పైకి వెళ్ళి పైన ఉన్న ఎంప ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని తగలటం వల్ల రాసుకొని అరుగుదల స్టార్ట్ అవుతుంది. మోకాళ్ళ అరుగుదల ఎట్లా సేమ్ ఇందులో కూడా అనమాట. పైన బోను కింద బోను రాసుకోవడం వల్ల అరుగుదల స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి భుజాల మార్పిడి అంటారు. సో అవి కూడా మనం యశోద హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మన తొంటికి చూసుకుంటే మనకి అది భుజాల అరుగుదల ఎట్లనో మోకాళ్ళ అరుగుదల ఎట్లా తొంటిలో కూడా అరుగుదల స్టార్ట్ అవుతుంది అనమాట. వాటికి ఏంటంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటారు, కృత్రిమ పరికరాలు వాడి సో హిప్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. కొంతమంది ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్ ద్వారానో వాళ్ళకి సో దానివల్ల ఒకసారి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ సో ఇలాంటి ఎక్కువ వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ ఏం తక్కువ ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఇన్ఫెక్షన్, దే ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్. సో వాళ్ళకి అది లూజ్ అయిపోయి నొప్పి రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా మనం రివైవ్ చేయడము రివిజన్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్స్ అంటారు. సో అలాంటివి కూడా మన యశోద హాస్పిటల్లో నేను పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇంకా మోకాళ్ళలో రెగ్యులర్గా మనం మీరు అందరూ వినే ఉంటారు మోకాళ్ళ చెప్పి మార్పులు చేస్తారు. లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ ఏంటంటే రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్స్ అంటారు. రోబోటిక్ ద్వారా సగం కూడా ఏదైతే కొంతమందికి ఓన్లీ లోపల భాగం అరుగుదల ఉంటుంది, దాన్ని కేవలం అదొకటే యూనిక్ కంపార్ట్మెంటల్ నీ రీప్లేస్మెంట్ అంటారు. ఓన్లీ అదొకటే మార్పిడి చేస్తాము. కొంతమందికి 2 లోపల భాగం బయట భాగం 2 అరుగుదల ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటారు. సో అది కూడా రోబోటిక్ ద్వారా సో బోత్ కంప్లీట్గా చేంజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇందాక చెప్పినట్టు కొంతమంది యంగ్ పీపుల్లో సేమ్ అది జనరల్గా అయితే అరుగుదల 50 years తర్వాత రావడం జరుగుతుంది. కొంతమందికి ఈ మధ్య గేమ్స్ ఎక్కువ ఆడటం వల్ల లోపల లిగమెంట్స్ కట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే కొంచెం అరుగుదల త్వరగా స్టార్ట్ అవుతుంది అనమాట. వాటిని మనం సరిగ్గా అడ్రస్ చేయకపోతే సో వాళ్ళకి ఏంటంటే లిగమెంట్స్ ఏవైతే ఏసీఎల్ బీసీఎల్ కొన్ని లిగమెంట్స్ ఉంటాయి మనకి సస్పెన్షన్ మెకానిజం లాగా జాయింట్లో. సో అవి కట్టైనా వాటిని మనం ఏమంటే అడ్రస్ చేయాలన్నమాట. వాటికి ఏంటంటే మేజర్ కట్స్ ఏమి ఉండవు, చిన్న క్యూర్ సర్జరీ ద్వారా ఆ ఏసీఎల్ ఏదైతే లిగమెంట్ కట్ అవుతుందో దాన్ని మనం రిపేర్ కానీ రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో అదొకటి. నెక్స్ట్ ఏంటంటే నేను 7 నెలలు అవుతుంది ఆపరేషన్. అంతకుముందు బాగా బాగుంది మోకాళ్ళకు, ఇప్పుడు తగ్గిపోయింది. మోకాళ్ళ ఆపరేషన్ అయింది. 2 నెలలు అయిపోయింది ఆపరేషన్. యశోదలో చేయించుకున్నాను. చాలా బాగా చేశారు సార్ వాళ్ళు, సిస్టర్స్, నర్సులు, డాక్టర్లు చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. డాక్టర్ గారు అయితే చాలా బాగా చేశారు. మాకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎప్పుడు మాట్లాడేది, ఏదైనా హాస్పిటల్ చెప్పండి అనేది చెప్పగానే మాట్లాడేది. చాలా బాగా చేశారు. వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళు చాలా మంచిగా అనిపించింది. సిస్టర్స్ కానీ నర్సులు కానీ అందరు కానీ చాలా బాగా మాకైతే ఏ హాస్పిటల్ అయినా మంచిగా డాక్టర్ గారు మంచిగా చెప్పించారు. అందరి వల్ల మంచిగా అయింది, బాగా నడుస్తున్నారు. 7 months. మంచిగా నడుస్తున్నారు. 4 days గ్యాప్ వేసింది. 4 రోజులకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసాను డాక్టర్ గారు. చాలా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు ఓకే మంచిగా వంట చేసుకుంటున్నా, వాకింగ్ పోతున్నా, ఊర్లో కూడా పోయినా. 4 నెలల నుంచి 5 నెలల నుంచే ఊరు కూడా డబ్బులు ఎంత ఖర్చు? ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ ఉంది.